అమాయకులను బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. ట్రాయ్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ సామాన్యులను భయాందోళనకు గురిచేసి అందినంత దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో అలజడి రేపుతున్న ఈ తరహా నేరాలకు చెక్ పెట్టేందుకు విజయవాడ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోన్న సైబర్ క్రైమ్. సాక్షాత్తు ప్రధానమంత్రే దీని గురించి మాట్లాడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ట్రాయ్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు సామాన్యులతో సంభాషణలు ప్రారంభించి డ్రగ్స్, పోర్న్ వీడియోస్ పేర్లు చెప్పి భయపెడుతున్నారు. వీడియో కాల్లో బెదిరించి గంటల్లోని లక్షల రూపాయలు దోచేస్తున్నారు. ఈ తరహాలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదు కావడంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక యాప్ను రూపొందించి 16 రకాల సైబర్ నేరాల గురించి ఆడియో రూపంలో యాప్లో పొందుపరిచారు. పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో చైతన్యవంతమవుతున్న అనేక మంది సైబరాసురుల వలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించి నగదు కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారు. అది కాల్ ట్రై నుంచి మేము చేస్తున్నాము అని అంటే వాళ్ళు కాల్ సెంటర్ నుంచి చేసినట్టే చేశారు. మీ ఫోన్ నంబర్ ద్వారా కొన్ని మనీ లాండరింగ్, తర్వాత డ్రగ్స్ కాల్స్ ఇట్లా వెళ్ళినాయి. ఢిల్లీలో మీ మీద పలానా ఎఫ్ఐఆర్ నెంబర్ని ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా నాకు చెప్పారు సార్. ఈ ఎఫ్ఐఆర్ మీద మీకు కేసు ఫైల్ అయింది అనేసి చెప్పారు. సరే అండి నేను ఇక్కడే ఉంటాను అనేసి నేను కాల్ కట్ చేస్తాను సార్. కట్ చేస్తే 2 సార్లు మళ్ళీ కాల్ కట్ చేస్తున్నాం అనేసి మళ్ళీ వాళ్ళే చేసి మన ఇది చేశారు. నాకు అక్కడి నుంచి నాకు మన సైబర్ క్రైమ్ వాళ్ళ వీడియోస్ నేను చూసుకుంటున్నాను. ఇంకా ఇది ఈ టైప్ నాకైతే ఇట్లా ట్రాయ్ నుంచి ఇట్లా కాల్ వస్తుందని నాకు ఫస్ట్ టైం సార్. ఇది మీ పేరు మీద 2 సిమ్లు ఉన్నాయండి. మీ ఆధార్ కార్డు మీద 2 సిమ్ల్లో ఒక సిమ్ నుంచి థ్రెట్ కాల్స్ వెళ్తున్నాయి. మీ ఆ థ్రెట్ కాల్స్ బొంబాయిలో ఎవరికో థ్రెట్ కాల్స్ వెళ్తున్నాయి. ఒకసారి బొంబాయి పోలీసు మిమ్మల్ని మాట్లాడతారండి అని మా వేరే లైన్ కలిపారండి. అక్కడి నుంచి డైరెక్ట్గా నేను మా ఫ్రెండ్ రూమ్కి వస్తానని చెప్పి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి ఇచ్చే లైవ్లో. వారు నెక్స్ట్ అక్కడి నుంచి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడి కానించి ఇంకా వాళ్ళు ఫోన్ ఆఫ్ చేశారు. మీ నెంబర్తో ముంబైలో 10/10/24న మీ ఆధార్ కార్డుతో ఈ నెంబర్ తీసుకున్నారు అని చెప్పారండి. ఏడీ పిలిచి ఏంటి ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నారు. ఇలా సైబర్ పోలీసులు అండి అంటే అదంతా ఫ్రాడ్, ముందు అర్జెంటుగా సైబర్ పోలీస్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఇంకా మా ఆఫీస్లో అబ్బాయిని తీసుకుని వచ్చానమాట. సైబర్ నేరగాళ్లు మనుషుల్లో భయాన్ని అవకాశంగా మలుచుకొని లక్షల రూపాయలు దోచుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి సిబ్బందికి అవగాహన కల్పించడం ద్వారా ఈ తరహా నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు చెప్పారు. తర్వాత ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్లో మనకు తెలియాల్సింది ఏంటంటే భయంకి జనాలు ఎంత లాజిక్ కోల్పోతారనేదానికి డిజిటల్ అరెస్ట్ కూడా ఒక నిదర్శనం. వాళ్ళ భయాన్ని క్యాష్ చేసుకుంటూ వాళ్ళ పేరుతో వాళ్ళ పేరు చెప్పడం, కొన్ని సింపుల్ హింట్స్ ఇవ్వడం, వాళ్ళ పేరు చెప్పడం, వాళ్ళ ఆధార్ నెంబర్ చెప్పడం, లేకపోతే ఎక్కువ మంది చైల్డ్ పోర్నోగ్రఫీ మీ సెల్లో చూశారు అంటే ఏమో చూసింటామేమో అని భయపడిపోతారు. అట్లనే మీ పేరుతో ఒక పార్సల్ వచ్చిందంటే భయపడిపోతారు. దాంట్లో పార్సల్లో బ్యాండ్ ఐటమ్స్, డ్రగ్స్ కానీ వెపన్స్ కానీ ఉన్నాయంటే భయపడిపోతారు. ఇట్లా బెదిరించి ఆ భయంలోనే వీడియో కాల్ చేసి ఆ భయంలోనే దానిపైన వాళ్ళ దగ్గరే వాళ్ళ భయంనే క్యాష్ చేసుకుని డబ్బులు వేయించుకోవడం అనేది డిజిటల్ అరెస్ట్గా తీసుకుంటాం. డిజిటల్ అరెస్ట్ అనేది ఎవరూ కూడా దానిపైన భయపడొద్దు. డిజిటల్ అరెస్ట్ అనేది ఎవరూ కూడా ఏ పోలీస్ అధికారి, ఏ సిబిఐ, ఏ ఈడీ కూడా ఫోన్లు చేసి అరెస్ట్ చేస్తామని ఎవరు బెదిరించారనేది ప్రజలకు అవగాహన కల్పించడం ఒకటి, బ్యాంక్ ద్వారా ఆపడం ఒకటి. ఈ రెండింటి వల్ల మనం ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ కమిషనరేట్లో మనం డిజిటల్ అరెస్ట్ అనేది అరికట్టగలిగాం. సిబిఐ, ఈడీ పోలీసులు డబ్బు కోసం ఫోన్లు చెయ్యరని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా ఫోన్లో బెదిరిస్తే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.